చంద్రబాబు గారు 2014-19 అధికారం వచ్చినప్పుడు 20 లక్షల ఇళ్ళు ఇచ్చేసామని ప్రకటించేశారు. అదే సందర్భంలో 3.5 లక్షల ఇళ్ల వరకు టిడ్కోకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు, డిపాజిట్ తీసుకున్నారు, అటు బ్యాంకుల నుంచి సొమ్ము తీసుకున్నారు. కానీ ఈ రోజు వరకు పూర్తిగా లేదు. జగన్ టైంలో స్థలాలు ఇచ్చేశాడు, కొన్నాడు, ఇచ్చేశాడు. ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళు 2 రకాలుగా జరిగింది. ఇప్పటికి 7.5 లక్షల మంది ఇళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే టోటల్గా 18 లక్షలని వీళ్ళు రాసుకొచ్చారు. ఓకే, 18 లక్షలకే ఇళ్ళకి సంబంధించి దాంట్లో ఇంకొక 3 లక్షల ఇళ్ళు త్వరలో పూర్తి కాబోతున్నాయి. శ్రావణ మాసం నాటికి అవి పూర్తి చేస్తారట. అప్పట్లో జరిగిన ఏకైక పొరపాటు ఏంటంటే ప్రభుత్వం కట్టిచ్చిస్తానంది కొన్ని చోట్ల. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ప్రభుత్వం కట్టిచ్చిస్తేనే తీసుకుంటామని కొంతమంది స్థలాన్ని కూడా అట్లా వాళ్ళ ఫోటోలు దిగేసి పక్కన పెట్టి కూర్చున్నారు పట్టారు. అట్లాంటి వాళ్ళకి కట్టించి ఇచ్చేది ఏం జరుగుతుంది? 1,80,000, 2,80,000 రూపాయలు అంటే పట్టణాల్లో అయితే 2,80,000, పల్లెల్లో అయితే 1,80,000. వాళ్ళు ఏం చేస్తారు? లేబర్ ఇల్లు కట్టినట్టే కడతారు, ఓ చిన్న గది ఒకటి. అది అంతమించి సాధ్యం కాదు. కట్టుకున్న వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ సొంత డబ్బులు మిగతా వేసుకుని కట్టుకున్నారు, లోన్లు అయ్యి పెట్టుకుని. ఇప్పుడు కొన్ని ప్రభుత్వం కట్టించిందట, అవి ఒక 3 లక్షల దాకా ఉంటాయట. శ్రావణ మాసంలో గృహప్రవేశానికి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. వాస్తవంగా హ్యాండ్ ఓవర్ చేయడం అంటే ఆ స్థలాల్లో గవర్నమెంట్ కట్టించి ఇవ్వబోతోంది అన్నటువంటిది.